హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సత్య స్టడీ సర్కిల్. ఈ క్లాస్లో మనం సింధు జలాల ఒప్పందం అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. సింధు జలాల ఒప్పందం అంటే ఏంటి అంటే భారత్ మరియు పాకిస్తాన్ల మధ్య ఉన్నటువంటి 1960వ సంవత్సరంలోని ఇప్పుడు 1960 సంవత్సరంలోని ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఈ సింధు జలాల ఒప్పందం అయితే మాత్రం జరిగిందండి. ఈ సింధు జలాల ఒప్పందం మనకి ఈ పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్ మనకి 25 ఏప్రిల్ 2025 అయితే మాత్రం మనకి ఈ ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తూ భారత్ అయితే మాత్రం నోటిఫికేషన్ ఇచ్చిందండి. ఓకేనా, దీనికైతే మాత్రం పాకిస్తాన్ తీవ్రంగా తిరస్కరించిందండి. అయితే ఈ సింధు జలాల ఒప్పందం ఏంటి అనే విషయానికి వస్తే, భారత్ మరియు పాకిస్తాన్ల మధ్య ప్రవహిస్తున్నటువంటి సింధు నది మరియు దాని యొక్క ఉపనది యొక్క జలాలను వ్యవసాయ సాగు కోసం, జల విద్యుత్ కోసం, జల రవాణా కోసం, చేపల వేట కోసం ఉపయోగించుకోవచ్చండి. ఎప్పుడు జరిగింది అంటే 1960 సెప్టెంబర్ 19 అయితే మాత్రం జరిగిందండి. ఓకేనా, ఎవరికి మధ్య? ఇండియాకి అండ్ పాకిస్తాన్కి మధ్యలో. అయితే అప్పుడు ప్రధాని ఎవరైంది అంటే నెహ్రూ గారండి. అండ్ పాకిస్తాన్ యొక్క అధ్యక్షుడు ఎవరైనా అంటే అయూబ్ ఖాన్ కలిపి ఈ ఒప్పందం మీద అయితే మాత్రం మనకి సంతకం చేశారండి. దీనికి మధ్యవర్తిత్వం ఎవరు వహించారు అంటే ప్రపంచ బ్యాంక్ అండి. ఈ ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వాన్న భారత ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు, పాకిస్తాన్ అధ్యక్షుడైనటువంటి అయూబ్ ఖాన్ గారు, వీరిద్దరూ కలిపి 1960 సంవత్సరంలోని సెప్టెంబర్ 19వ తారీఖున ఈ సింధు జలాల ఒప్పందం మీద అయితే మాత్రం సంతకం పెట్టారండి. ఈ ఒప్పందంలోని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, సింధు జలాల్లోని ఇండియాకి 20% అండ్ పాకిస్తాన్కి మనకి 80% వాటర్ అయితే మాత్రం వాడుకోవాలి అనే ఒప్పందంలో అయితే మాత్రం ఉండడం జరిగిందండి. అయితే ఈ సింధు జలాల ఒప్పందం ప్రకారంగా మనకి సింధు నదికి తూర్పున ప్రవహిస్తున్నటువంటి సట్లెజ్, బియాస్, రావి నదులు భారత్కు అండ్ అదేవిధంగా సింధు, జీలం, చినాబ్ నదులు పాకిస్తాన్కి అయితే రావడం జరిగిందండి. సింధు నదికి తూర్పున ప్రవహిస్తున్నటువంటి సట్లెజ్, బియాస్, రావి నదులు ఇండియాకి చెందితే, అదేవిధంగా సింధు నదికి పశ్చిమాన ప్రవహిస్తున్నటువంటి సింధు, జీలం, చీనాబ్ నదులు అయితే మాత్రం పాకిస్తాన్కి అయితే మాత్రం చెందాయండి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఈ పశ్చిమాన ఉన్నటువంటి నదుల మీద భారత్ పూర్తిగా వాడకూడదనే నిషేధం అయితే మాత్రం లేదండి. మనకి సాగు కోసం అండ్ జల విద్యుత్ కోసం, తాత్కాలికంగా నీటిని నిల్వ ఉంచుకోవడం కోసం అయితే మాత్రం మనం చేయవచ్చండి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, పశ్చిమాన ఉన్నటువంటి ఈ నదులు పాకిస్తాన్కి వెళ్లకుండా మాత్రం అడ్డుకోకూడదండి. దీని యొక్క మెయిన్ కోర్ పాయింట్ అయితే మాత్రం ఇది. అయితే ఈ పశ్చిమాన ప్రవహిస్తున్నటువంటి ఈ సింధు జలాల మీద ఎటువంటి ఆనకట్టలు కట్టి నీటి బాంబులుగా ప్రయోగించకూడదని మెయిన్ షరతు పెట్టుకున్నారు. అయితే భారత్ ఈ పశ్చిమాన ప్రవహిస్తున్నటువంటి నదీ జలాలను ఆపేస్తే పాకిస్తాన్ ఆర్థికంగా చాలా వెనకబడిపోతుందండి. ఎందుకంటే ఈ పాకిస్తాన్ అనేది ఈ సింధు జలాల మీద 80% అయితే మాత్రం డిపెండ్ అయ్యి ఉంది. అక్కడ వ్యవసాయానికి ఉపయోగించినటువంటి 80% వాటర్ ఈ సింధు జలాల ఒప్పందం కింద మాత్రం వెళ్తుందండి. ఇక్కడ మనకి పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అంటే, మనకి జాగ్రఫీలోని మనకి నదుల గురించి చదువుకునేటప్పుడు ఈ సింధు నది ఎక్కడ పుట్టింది, అదేవిధంగా ఎక్కడ ఎండ్ అవుతుంది, ఈ సింధు నదికి గల ఉపనదులు ఏంటి, అండ్ కుడివైపు ఉన్నటువంటి ఉపనదులు ఏంటి, ఎడం వైపు ఉన్నటువంటి ఉపనదులు ఏంటి, ఈ ఏ ఉపనదుల మీద ఏ ఆనకట్టలు కట్టారు, ఇటువంటివన్నీ చదువుకుంటే మనకి ఈ కోర్ సబ్జెక్ట్ అయితే మాత్రం బాగా బిల్డ్ అవుతుందండి. ఓకేనా, జాగ్రఫీకి రిలేటెడ్ గా ఈ కరెంట్ అఫైర్స్ ఈ విధంగా యాడ్ చేసుకుని చదివితే మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం అయితే మాత్రం ఉంటుందండి. అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.